బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం గురుగారు. అఖండాయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. గురుగారు, మరి నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారి రూపం ఏంటి? అమ్మవారికి ప్రీతికరమైన అంటే చీరలు చాలా మంది కూడా మనం ఇందాక గత వీడియోలో మాట్లాడుకున్నట్టుగా మరి అమ్మవారికి ఆ రోజు ఏ రంగు చీర కడితే మంచిది అంటారు? కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. నా మంత్రంలోనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మనకి కాత్యాయని దేవి అలంకరణ. గురువారం రోజున విశేషమైనటువంటి అలంకరణ అమ్మవారిది. మనకి సోమవారం నుంచి బ్రహ్మాండంగా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై సోమంగళ బుధ గురువారం రోజున కాత్యాయని అమ్మవారి దాకా వచ్చేసాము. అంటే దాదాపుగా బ్రహ్మాండమైనటువంటి కాత్యాయని అమ్మవారిని ఉపాసన చేసిన వారికి, ముఖ్యంగా ఈరోజు వివాహం కాని వారికి, సంతానం లేని వారికి అమ్మవారు ప్రత్యక్షమైనటువంటి వివాహ యోగ్యతని, సంతాన ప్రాప్తిని కలిగించేటువంటి మహత్తరమైనటువంటి శుభయోగమైన కాత్యాయని దేవి అలంకరణ అవతార ఉత్సవం ఈరోజు. నవరాత్రుల్లో ఈ కాత్యాయని అమ్మవారు చాలా సైలెంట్. అసలు ఎంత నిదానం అంటే అమ్మవారు అంత నిదానం. అసలు చాలా ప్రశాంతతకి, ప్రసన్నతకి మారుపడి ఉంటుంది. చాలామంది సరస్వతీదేవి అనుకుంటారు, ప్రసన్నత అన్ని కూడా అమ్మవారు అనుకుంటారు. అమ్మవారు ఒక రూపం తెలుస్తుంది మనకి. చండీ ఉపాసనలో ఇలాగే ఈ చండీ పాలన జరుగుతుంటుంది. చండీ పాలనలో సరస్వతి చేసేటువంటి భయంకరమైన రూపం, మనం భయంకరమైన యుద్ధం చేయడానికి ఆవిడ తీసుకున్నటువంటి స్థితి గొప్పగా ఉంటుంది. సరే, ప్రస్తుతానికి కాత్యాయని దేవి చాలా సరళమైనటువంటిది, సున్నితమైనటువంటి స్వభావము, ఎవరిని నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరిగేటువంటి గుణం ఉన్నది కాత్యాయని దేవి. అటువంటి కాత్యాయని అమ్మ చూడడానికి లాలిత్యంగా చాలా సరళమైనటువంటి కనపడిన జ్ఞానవంతమైనటువంటి స్థితి, జరగబోయేటువంటి విషయాన్ని, జరిగిన విషయాల్ని ఏ రకంగా ప్లానింగ్ చేయాలి చెప్పగలిగేటువంటి శక్తి ఉన్న అమ్మవారు మనకి ఈ యొక్క కాత్యాయని దేవి. కాబట్టి ఈరోజు మనం కాత్యాయని రూపంలో అమ్మవారిని పూజించేటప్పుడు ఖచ్చితంగా మీరు అమ్మవారు ధరించవలసినటువంటి చీర, అంటే ఒక్కొక్కళ్ళు ఒక రకమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటారు. అంటే కాత్యాయని దేవికి ఏ రకమైన చీర అంటే ఇక్కడ రెండు రకాల చీరలు ఉన్నాయి. అంటే కాత్యాయని దేవిని తెలుపు వస్త్రంతో మనం పూజించవచ్చు, అమ్మవారికి అలంకారం చేయవచ్చు. రెండవది చిలకాకు పచ్చ కూడా అమ్మవారికి అలంకారం చేయవచ్చు కాత్యాయని అమ్మవారికి. కొంతమంది ఈ బంగారు వర్ణం ఉన్నటువంటి, అంటే సువర్ణ బంగారు ఉన్నటువంటి వస్త్రాన్ని కూడా కడుతూ ఉంటారు. అంటే ఇది కట్టాలని ఇక్కడ శాస్త్రం చెప్పబడలే. అమ్మవారికి ఇష్టమైనటువంటి వర్ణం అనేది కాస్త ఆకుపచ్చని వర్ణం, చిలుకాకుపచ్చ వర్ణమైనటువంటి వర్ణాన్ని కడితే చాలా మంచిది. కాబట్టి ఇక్కడ ఏ వస్త్రం ధరించినా దానికి పెద్ద దోషం అనేది ఏం లేదు. కాబట్టి హాయిగా మీరు ఆ వస్త్రంలో మంచి అలంకరమైనటువంటి అనుకూలమైన వస్త్రాన్ని ధరింపజేస్తే మంచిదిగా చెప్పబడుతోంది. కాబట్టి నేను చెప్పడం, చిలుకాకుపచ్చతో ఉన్నటువంటి వర్ణమైనటువంటి ఒక వస్త్రాన్ని అమ్మవారి కట్టగలిగితే, బంగారు రంగు ఉన్నటువంటిది, ఎరుపు రంగు బార్డర్ ఉన్నటువంటి వస్త్రాన్ని కడితే అమ్మవారికి ఈరోజు ప్రీతికరంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గురుగారు, 4వ రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అంటారు? ఈరోజు మొత్తం కూడా మనకి కాత్యాయని దేవి ఉపాసన ఉన్నది కాబట్టి ఈరోజు మీరు అమ్మవారిని అష్టోత్తర నామాలతో, కాత్యాయని అష్టోత్తరం ఉంటుంది, అలాగే మీకు దుర్గా అష్టోత్తర నామాలతో అమ్మవారిని పూజించడం. ముఖ్యమైనది లలితాపారాయణం. ప్రతినిత్యం కూడా లలితాపారాయణంతో అమ్మవారిని పూజ చేయాలి. దానివల్ల అమ్మవారికి అది ఈరోజు మీరు అమ్మవారికి ఆవు పాలతో అభిషేకం చేస్తే, అంటే రోజు ఆవు పాలతో అభిషేకం చేయాలి, ఈరోజు ప్రత్యేకంగా ఆవు పాలతో మాత్రం ఎక్కువ అభిషేకం చేస్తే అమ్మవారికి ప్రీతి అయినటువంటి స్థితి పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు విశేషంగా ఆవు పాలతో అభిషేకం చేసిన తర్వాత వెంటనే మీరు గంధపు చందనపు నీళ్ళతో కూడా అభిషేకం చేస్తే అమ్మవారు వెంటనే మనకి ప్రసన్నత కలిగి వివాహ సంబంధమైనటువంటి అనుకూలతని, సంతాన సంబంధ దోషాలను నివృత్తి చేసి మనకి మంచి అదృష్ట యోగాన్ని, అంటే సంతాన వైవాహిక జీవన అదృష్టాన్ని కలిగించే అవకాశాలు చాలా చక్కగా ఉంటాయి. అనుకూలమైనటువంటి వైవాహిక జీవన ఆనందం కూడా ఉంటుంది. అంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం లాంటిది కూడా తప్పించుకొని సుఖము, శాంతంతో, అన్యోన్య దాంపత్యంతో ఉండగలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గుర్తించవచ్చు మనం. మరి గురుగారు, అమ్మవారికి పూజిస్తూ పఠించాల్సిన మంత్రం ఏంటండి? ఇక్కడ మీరు ప్రతినిత్యము కూడా లక్ష్మీ సహస్రనామ పారాయణం కానివ్వండి, లలితా పారాయణం చెప్పుకోవాలని చెప్పాము. ఈ రోజున విశేషంగా మీరు చేసుకోవాల్సింది కాత్యాయని అష్టోత్తరం ఉంటుంది. ఒకవేళ కాత్యాయని అష్టోత్తరం దొరకని వాళ్ళు, అంటే గూగుల్లో దొరికిపోతున్నాయి మీకు అన్నీ కూడా, కాత్యాయని దొరకకపోతే దుర్గా అష్టోత్తరం చదువుకోవడం మంచిది. లేదా మనకి వరలక్ష్మి వ్రతం రోజున మనము ఈ ప్రకృతి అని మహావికృతి అయినటువంటి లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నాం, దాన్ని చదువుకున్న మంచిదే. తప్పకుండా మంత్రము అనేది ఇక్కడ చాలామంది గుర్తుపెట్టుకోండి, మంత్రోక్తంగా పూజ చేయాలనేటువంటి విధానం లేదు. మంత్రోక్తంగా బ్రాహ్మణుడు వచ్చేసి పూజ చేయాల్సింది తప్ప మనం మంత్రాలు చేసుకొని సరే మనకి దుర్గా సూక్తం వచ్చు నోటికి, లక్ష్మీ సూక్తం వచ్చు నోటికి అని చెప్పేసి చెప్పడానికి అవకాశం లేదమ్మా. కానీ ఎవరైనా సరే మంత్రోక్తంగా చేయాలనుకుంటే బ్రాహ్మణుని పిలిచి చేయించుకోవాల్సిందే, శ్లోకోక్తంగా చేసుకునే ప్రయత్నం. అలాగే మీరు అడిగినటువంటి విశేషంలో ఏ శ్లోకం చదవాలని అడుగుతున్నారు కదా, దేవి భాగవతం
మీరు కనుక ఎవరైనా సరే ఆడవాళ్ళు దేవి భాగవతం బ్రహ్మాండంగా చదవగలిగితే అదృష్టయోగం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ విధానంతో పూజ చేసుకునే ప్రయత్నం షోడశోపచార పూజ అంటే 16 రకాల పూజలు ఉంటాయి. ఆవాహనం, ఆసనం, పాద్యము, ఆచమనీయము, పాద్యము, స్నానము, మళ్ళీ ఆచమనీయము, ధూపము, దీపము, నైవేద్యము, ప్రార్థన, అష్టోత్తరము, తర్వాత అర్చన, పాదసేవ, తర్వాత మంత్రపుష్పము, తర్వాత మంగళహారతి, ఇలా మనం 16 రకాల పూజల్ని అమ్మవారి చేసుకునే విధానం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు శ్లోకోక్తంగా మీరు చేసుకునే ప్రయత్నం చేస్తే అమ్మవారి ప్రసన్నురాలవుతుంది, మంచి అనుకూలవంతమైన ఆనందయోగం పొందుకోవచ్చు. మరి గురుగారు, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఏంటండి? అంటే విశేషంగా కాత్యాయని దేవికి పెరుగన్నం ఎక్కువ ఇష్టం. అమ్మవారికి పెరుగన్నం బాగా ఇష్టం ఉంటుంది. దద్యోదనం అంటారు. అంటే బాగా మంచి మిరియాలు వేసేసి మంచిగా తాలింపు వేసి దద్యోదనము అనేటువంటి పెరుగు, అంటే పెరుగు అమ్మవారికి పెట్టడం. ఇందాక చెప్పుకున్నట్టుగా మీగడ పెరుగు కూడా అమ్మవారికి చాలా ఇష్టం. మీగడ పెరుగు కూడా అమ్మవారికి నివేదన చేయవచ్చును. అలాగే గారెలు వండి తేనె కూడా సపరేట్, అంటే తేనె గారెలు అంటారు వాటిని. గారెలు, మినపగారెలు పెట్టి తేనె కూడా ప్రసాదంగా పెట్టి ఆ మినపగారెలు, తేనె గారెలు పెట్టేసి అమ్మవారి నైవేద్యం పెడితే కూడా అద్భుతమైనటువంటి అమ్మవారి ప్రసన్నత పొందుకునే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. శుభమస్తు, ఆనంద సిద్ధిరస్తు. For more videos like this, subscribe Big TV channel.